బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణ పూర్తయింది. 9 గంటల పాటు బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించారు ఈడీ అధికారులు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక సూత్రధారిగా ఉన్నారు బిఎల్ఎన్ రెడ్డి. బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణ పూర్తయింది. 9 గంటల పాటు బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించారు ఈడీ అధికారులు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక సూత్రధారిగా ఉన్నారు ఆయన. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ బైట్ల లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈడీ ఆఫీస్ నుంచి విచారణ ఏ విధంగా జరిగింది, పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. రమేష్, ఏదైతే దాదాపు 9 గంటల పాటు ఈడీ అధికారులు బిఎల్ఎన్ రెడ్డిని విచారించారు. హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా పనిచేసిన బిఎల్ఎన్ రెడ్డి ఈ ఫార్ములా ఈ కార్ రేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్నారు. అంతేకాకుండా 55 కోట్ల రూపాయల నిధులను ఎఫ్టీఓకి బదిలీ చేయడంలో కీలక పాత్రగా ఉన్నాడు, కీలక సూత్రధారిగా ఉన్నాడు. అయితే ఫెమా చట్టం ఉల్లంఘన కేసు కింద ఇప్పటికే కేసు నమోదు చేశారు. ఆ మేరకు బిఎల్ఎన్ రెడ్డికి నోటీసు ఇవ్వడంతో ఇవాళ పొద్దున 10 గంటల సమయంలో బిఎల్ఎన్ రెడ్డి ఒక్కడే రావడం జరిగింది. అయితే దాదాపు 9 గంటల పాటు బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించారు. ప్రధానంగా ఆ డబ్బులు ఎక్కడి నుంచి ఏ విధంగా ఫ్లోట్ అయినాయి, ఏ విధంగా పంపించారు, ఎవరు చెప్తే పంపించారు, ఏ విధంగా పంపించారనే విషయంగా దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపడం జరిగింది. అయితే దీంట్లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ద్వారా మొత్తం 45 కోట్ల రూపాయలను యూకే ఫౌండ్స్ రూపంలో మార్చి వాటిని విదేశీ మార్కెట్ రూపంలో మార్చివేసి వాటిని యూకేలో ఉన్న ఫార్ములా ఈ ఆపరేషన్స్ కంపెనీకి బదిలీ చేశామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే పై అధికారుల ఆదేశాల మేరకే తన డబ్బును పంపించడం తప్పించి ఎక్కడ తన సొంత నిర్ణయం లేదని చెప్పి కూడా ఈడీ అధికారుల ముందు తన వాదనను వినిపించడం జరిగింది. అయితే దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే ఎవరు అధికారాలు అంటే ఎవరు ఇచ్చారు, ఎవరు చెప్పారు, మౌఖికంగా చెప్పారా, ఆన్ రిటర్న్ ఇచ్చారా అనే సమాధానానికి సంబంధించి ఎలాంటి సమాధానం మాత్రం అటు చెప్పలేకపోయాడు. అయితే దీంట్లో డబ్బులు ఎందుకు పెట్టాల్సి వచ్చినప్పుడు ఆ ఫార్ములా ఈ రేస్ సంబంధించి సెకండ్ రేసు రద్దు కాకుండా ఉండేందుకే డబ్బులు పెట్టాల్సి వచ్చిందని చెప్పడం జరిగింది. అయితే 9 గంటల పాటు కొనసాగిన ఈ విచారణలో మొత్తంగా కులంకుశంగా అంటే ఫార్ములా ఈ రేస్ సంబంధించి ఫార్ములా 1, ఫార్ములా 2 సంబంధించిన ఒప్పందాలు కావచ్చు, మొదటిసారి పార్ట్నర్షిప్ గా ఉన్న సంస్థ తప్పుకోవడం కావచ్చు, లేకుంటే తర్వాత జరిగిన పరిణామాలు కావచ్చు, ఆ ఫార్ములా ఈ ఎఫ్యూలో ఎందుకు పార్ట్నర్షిప్ చేరాల్సి వచ్చింది, వీటన్నిటి కులంకుశంగా అధికారులు అడగడం జరిగింది. దాదాపు 9 గంటల పాటు బిఎల్ఎన్ రెడ్డిని విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఇప్పుడే కొద్దిసేపటి కింద బయటికి పంపించడం జరిగింది. తదుపరి విచారణ మళ్లీ ఉంటుందని చెప్పి కూడా అతనికి చెప్పడం జరిగింది. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.